చంద్రబాబు నాయుడు పేదల పట్ల ద్రోహం చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనం ఎన్నికల కమిషన్ ఆసరా తీసుకొని తను చేస్తున్నటువంటి చేష్టలు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విధంగా ఉన్నాయి. పేదలకు అన్ని రకాలుగా సంక్షేమ పదాలు అందకుండా అనేక కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకొని కక్ష తీర్చుకోవడం జరుగుతోంది. మరి 5 సంక్షేమ పథకాల కింద 10,000 కోట్ల రూపాయల నిధులు పేదల ఖాతాలో జమ కాకుండా చంద్రబాబు అడ్డుకున్న వైనం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు రాజకీయ కుట్రలు రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తన ఎన్నికల లబ్ధి కోసం పేదలకు కడుపు కొట్టడం చంద్రబాబుకి ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఎన్నికల కమిషన్కి లేఖలు రాసి కుట్రపూరితంగా సంక్షేమ పథకాల డబ్బు పేదల ఖాతాలో జమ కాకుండా అడ్డుకున్న వైనం మనం ఇవాళ చూస్తున్నాం. ఈ డబ్బు రాకపోవడానికి సరైన సమయంలో ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు లబ్ధిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి విషయం కూడా ప్రజలందరికీ ఇప్పుడు అర్థమవుతుంది. ఫీజులు కట్టలేకపోతే సర్టిఫికేట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు వారి మాటలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి నిధులు కానీ అందకుండా రైతుల ఖాతాలో పడకుండా చంద్రబాబు అడ్డుకున్న వైనం కూడా మనం చూస్తున్నాం. మరి పేదలపై కక్ష కట్టిన చంద్రబాబు మొదటిసారిగా తన సన్నిధుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా మరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి రాష్ట్రంలో మొత్తం వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. మరి ఆనాడు వాలంటీర్లు ఒకటి వృధా అన్నటువంటి చెప్పినటువంటి మాటలు మరి ఈవేళ చూస్తే దానికి భిన్నంగా అతను వ్యవహరించే శైలి కనిపిస్తోంది. లక్షలాది మంది వృద్ధులు వితంతువులు వాలంటీర్ల వల్ల ప్రయోజనం పొందినటువంటి వారికి ఈవేళ వాలంటీర్ వ్యవస్థని మరి ఇది ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకొని మరి అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి వైనం మనం ఈ మధ్య కాలంలో చూసాం. అనేక మంది వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది, వయోవృద్ధులు. మరి ఇప్పుడేమో చంద్రబాబు పేదలు మరింత ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలో బీజేపీతో కుమ్మక్కయ్యారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదులు చేసి రైతులు మహిళలు మరియు యువతకు ప్రధానమైనటువంటి 5 సంక్షేమ పథకాల కింద డబ్బు విడుదల కాకుండా నిలిపేయడానికి ప్రధాన కారకులైనాడు చంద్రబాబు నాయుడు. మరి ఇటువంటి శాడిస్ట్ విధానానికి ఇంతకంటే ఒక రూపం మరి ఏం కావాలి? సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమం చూడలేక చంద్రబాబు కడుపు మంటతో పేదలపై ఇలాంటి కక్షాదింపు చర్యలకు పాల్పడడం జరుగుతోంది. పేదలకు సకాలంలో ఆర్థిక సాయం అందిస్తున్న ఈ పథకాలు కొత్తవేం కాదు. ఇవన్నీ జగన్ నిత్యము కొనసాగిస్తున్న నిరంతర ప్రక్రియ ఇది. అటువంటి పథకాలను కూడా ఇప్పుడు మధ్యగా ఇటువంటి ఎన్నికల కమిషన్ల ద్వారా అడ్డుకోవడం జరుగుతోంది. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా గతంలో ఎన్నికల కోడ్ సమయంలో డబ్బులు విడుదల చేయడానికి అనుమతించింది. కానీ ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు తన వాళ్ళతో ఫిర్యాదులు చేయించి కక్షపూరిత ధోరణిలో ఇటువంటి విధులన్నీ విడుదల కాకుండా అడ్డుకున్నటువంటి వైనం మనం ఇప్పుడు చూస్తున్నాం. పేదలకు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా కుట్రలు చేయకపోతే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, యువతకు జగనన్న విద్యాదీవెన, కరువు తుఫాన్లో అతలాకుతలమైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీలతో సహా 5 పథకాల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయలు మరి పేదలకు అందే ఉండేవి. అవన్నీ కూడా అడ్డుకోవడం జరిగింది. పేదల ద్రోహి చంద్రబాబుకు ఎన్నికల్లో సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ప్రజలున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరంగా కొనసాగాలంటే ప్రజలు ఓటాయుధంతో చంద్రబాబును రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేయాలని మరి నేను తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యము పేదల పక్షపాతి, పేదలకు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకోలేక ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం అందకుండా ఆయనకి ప్రజల ద్వారా వ్యతిరేకత తెప్పించాలన్నటువంటి దుశ్చర్యలు ఈవేళ చేస్తున్నటువంటి వైనానికి నిరసనగా రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తీర్పులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.